సో ప్రజెంట్ మనం ఒక తబలా షాప్లో ఉన్నాం. ఇవి ఎలా తయారు చేశారు, ఈ పర్టికులర్ ఆర్ట్లో నైపుణ్యం ఎలా పొందారు, ఇది ఎట్లా నేర్చుకున్నారు అసలు తబలా రెడీ చేయడం ఇవన్నీ? మా తాత మా నాయన ఓకే. ఇది 3rd జనరేషన్ అది. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఒక తబలా షాప్లో ఉన్నాం. అంటే ఇక్కడ తబలా రిపేర్ చేస్తారు, తబలా తయారు చేస్తారు. సో ఓల్ తబలాకు సంబంధించినటువంటి అన్ని టైప్స్ ఆఫ్ తబలాస్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలాగే బ్యాండ్ అవ్వచ్చు, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఒకసారి ఇవి ఎలా తయారు చేస్తారు అండ్ వీళ్ళకి ఈ పర్టికులర్ ఆర్ట్లో నైపుణ్యం ఎలా పొందారు, ఎన్ని సంవత్సరాల నుండి ఈ షాప్ ఉంది, సో ఇవన్నీ కూడా ఒకసారి మనతో అన్న ఉన్నాడు, షాప్ ఓనర్ అన్న, ఒకసారి మాట్లాడదాం మనతోటి. అన్న నమస్తే అన్న. సో అన్న, ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఈ షాప్ పెట్టారు అండ్ మీకు ఇది ఎట్లా నేర్చుకున్నారు అసలు తబలా రెడీ చేయడం ఇవన్నీ? అదే మా నాయన అన్న, మా తాత మా నాయన ఓకే. ఇది 3rd జనరేషన్ అది. మా తాత చేసిన, మా నాయన చేసిన, నేను చేసిన, ఓకే. అన్ని మొత్తం ఇదే. నేను ఇది పని చేస్తాను, మొత్తం తబలాలు, డోలక్, లెదర్, ఎనీ ఐటమ్, లెదర్కు తోల్ది ఏది ఐటమ్ కావాలని అది కట్టిస్తా, కొత్తది ఇస్తా. ఓకే. ఇప్పుడు ఎట్లా అన్న మీరు ఈ తోలు, లెదర్ ఇవన్నీ ఎక్కడ నుండి తీసుకొస్తారు, ఎట్లా ఉంటుంది అన్న? సపరేట్ దొరుకుతూ వస్తాయి అన్న. తోల్ మహారాష్ట్రకి వస్తాయి, ఇది వుడ్ యూపీకి వస్తాయి, ఇది తమిళనాడుకి వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఈ చేయడమే కాకుండా ప్లే కూడా చేస్తారా? ప్లే నేను చేస్తాను, ట్యూనింగ్ చేసి ఇస్తా. అది టోనింగ్ చేస్తారు. ఒకసారి ఎట్లా ఏ చేస్తారు? సుర్లా కావాలా, ఏ సుర్లా అది శుద్ధి ఏది కావాలన్నా అది వేసి ఇస్తా. అది ఓకే. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు, అంటే ప్రాపర్ సౌండ్ వస్తుందా లేదా అని ఎట్లా చెక్ చేస్తారు దాన్ని? అంటే కరెక్ట్ అదే ట్యూనర్ వస్తాయి అన్న. మాకు ట్యూనర్ కి అవసరం లే, నేను ఇట్లనే చేసిస్తా, డైరెక్ట్ చేసిస్తా. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఇక్కడ మీరు మిషనరీ ఏం వాడతలేరు, మాకు అవసరం లే. అది ఏదన్నా చేయితోటే చేస్తారు మొత్తం అది తీసుకొస్తున్నారు. ఎంతమంది చేస్తారు, ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా స్టార్టింగ్ నుండి? మాకి ప్రాఫిట్ ప్రాసెస్ అంటే ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ అన్న, ఇది ఫస్ట్ ఇట్లా చేయాలన్నా అన్న. ఓకే. ఫస్ట్ కట్ చేయాలన్నా, తోలు మళ్ళీ నీళ్ళ పెట్టాలన్నా, ఇట్లా జడ వేయాలన్నా. అయితే ఇట్లా మొత్తం అయితే 8 to 10 టైమ్స్ చేతిలో వస్తాయి. అది 8 to 10 టైమ్స్ వాటర్లో వాటర్ ఇది వేయాలన్నా. ఓకే. లాస్ట్ టైం ఫినిషింగ్ అయితే ఓకే, మొత్తం ఫినిష్ అయితే. సో ఇప్పుడు ఇది ఒక్కటి, అంటే ఇప్పుడు ఈ చిన్నది ఉంది కదా డ్రమ్ము, ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న? టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది, ఎంత టైం పడుతుంది అంటే ఎట్లా చెప్తారు మీరు? మినిమం అన్న ఇది ఒక దినంలో 5-6 కట్టిస్తా. ఇది ఒక్క దినంలో, ఒక్క రోజులో? ఓకే, బాగానే అవుతుంది. అంటే ఇప్పుడు ఇది డబుల్ లేయర్ ఉన్నట్టుంది. 3 తోలు వస్తాయి. 3 వస్తాయా? 3 వస్తాయి. ఇది ఒక తోలు వస్తాయి. ఓకే. ఇది ఒకటి తోలు, ఇది ఒకటి తోలు, 2. ఇది లోపల ఒకటి వస్తాయి. టోటల్గా 3 పడుతుంది. ఇది ఏంటన్నా బ్లాక్ ది? ఇది కెమికల్, ఇది సౌండ్ వస్తాయి. ఇది దాని మీద డిఫరెన్స్ వస్తాయి. ఫేస్ కి ఇట్లనే ఇది పెట్టేయాలన్నా. మా ఇట్లా జబాన్ ఎట్లా అయితే ఏం చెప్తే అది జబాన్ కి చేంజ్ చేయాలకి, ఇది తబలాలకి ఇది కంపల్సరీ. ఓకే ఓకే ఓకే. సో ఇది లేకుంటే ఇది సప్పుడు వల్ల వస్తేలే డిఫరెంట్ సౌండ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇది నల్ల ఇది రాయి ఏంటన్నా? ఇది రాయి ఇట్లా చేయాలన్న. ఇది చేంజ్ అయితే సౌండ్ చేంజ్ అయితే ఇది చేయాలి. ఇట్లా చేస్తేనా? చేస్తే అవునా? కొంచెం. ఇప్పుడు నేను చూసిన దీన్ని మీరు ఇక్కడ రాసుకొని చేస్తున్నారు. ఫినిషింగ్ చేయాలన్నా ఇట్లా నీడ్ అయితే క్లీన్ అయిపోతుంది, ఏమన్నా ఉన్నా కూడా పోతే. ఓకే, అట్లా చేస్తే సౌండ్ కూడా చేంజ్ అయితే. ఓకే. సో టోటల్ మీరు ఎన్ని ఇయర్స్లో ఈ డ్రమ్ చేసే దాంట్లో ఉన్నారంటే? మీరు నేను 82లో పని చేస్తాను అన్న. 82 నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అవుతుంది. 35. మీకు ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మరి? మినిమం ప్రాక్టీస్లా ఉంటాయి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఇంత తొందర అయితే. ఏమేమి తయారు చేస్తారన్న మీరు పేర్లు డ్రమ్స్లో? డ్రమ్స్లో తబలాలు, డోలక్, మృదంగం, నాలు, కాంగో, బాంగో, తోల్ది ఎనీ ఐటమ్, లెదర్ ఎనీ ఐటమ్ తయారు చేసిస్తా. ఓకే. సో ఇది నగారా, పెద్ద పెద్ద డ్రమ్ము. ఓకే. సేల్ అయితే అన్న మీకు ఒక రోజుకి ఎన్ని అమ్ముతారు? ఇట్లా లేదన్నా, సేల్ డైలీ ఎంత అయితే అది మంత్లీ హోల్సేల్ బి సప్లై చేస్తాను నేను. యూత్లో సౌత్లో మొత్తం సప్లై చేస్తాను నేను. ఓకే. మీరు ఎన్ని రెడీ చేస్తారు ఒక మంత్లీ, ఎన్ని తయారు చేస్తారు? అయితే అన్న ఇట్లా మొత్తం సెట్ అయితే 30-35
మంత్లీ 30-35 35 ఓకే. ఇంకా వేరే రిపేరింగ్కి ఇవి వస్తాయి. రిపేరింగ్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఉంటాయన్న మీకు ఈ షాపులు ఇక్కడ ఏరియాలో? ఇది ఇక్కడ ఏరియాలో ఉన్నాయి అన్న 8-10 షాపులు ఉన్నాయి. షాపులు ఉన్నాయి. షోరూమ్ బి ఉన్నాయి, రిపేరింగ్కి బి ఉన్నాయి. ఓకే. సో మీ దగ్గర రిపేరింగ్కి ఎక్కువ వస్తారా అన్న? ఈ రిపేరింగ్కి బి ఎక్కువ వస్తాయి అన్న, కొనడానికి రిపేరింగ్కి ఎక్కువ అయితే. ఇప్పుడు ఎవరైనా సింగిల్ డ్రమ్స్ కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చా మీ దగ్గర? ఇట్లా షాప్ వాళ్ళే కాకుండా సింగిల్ బి అంటే సింగిల్ బి ఇస్తాం. ఇప్పుడు ఎంత ఉంటుంది అన్న ఈ డ్రమ్ ఒకటి? ఇది మొత్తం ఒకటి 3,500కి ఈ సెట్ ఉంటుందా? సెట్ వస్తాయి. ఇది ఓకే. సెట్ అయితే ఎంత ఉంటుంది? సెట్ అయితే 6,500కి వస్తాయి రెండు. సెట్ అయితే 6,500కి వస్తుంది. ఓకే. ఓకే. సో మీ షాపు లొకేషన్ ఎక్కడ అన్న? ఇది ఇమ్లిబన్ బస్ స్టాండ్, రామ్ మందిర్ దగ్గర అన్న. ఓకే. ఆపోజిట్ నందిని లాడ్జ్, నందిని నందిని రెసిడెన్సీ. చూశారు కదా, ఇది డోలక్ వాళ్ళ స్టోరీ అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఎలా నైపుణ్యం పొందారు, అండ్ వాళ్ళ తరతరాల నుండి వస్తుందా లేకుంటే వీళ్ళు కొత్తగా నేర్చుకున్నారా, సో అన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసి ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా గౌలిగూడలో ఉన్నటువంటి రామ్ మందిర్ పక్కనే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నందిని లాడ్జ్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట, నందిని రెసిడెన్స్కి ఆపోజిట్లో.